లాస్ట్ ఇన్ స్పేస్ సీజన్ 1 గురించి మనం గతంలో మాట్లాడాం. మరి ఇప్పుడు మనం సీజన్ 2 గురించి మాట్లాడబోతున్నాం. సీజన్ 2 డిసెంబర్ 24, 2019 రిలీజ్ అయింది మరియు ఇందులో 10 ఎపిసోడ్లు ఉన్నాయి. సీజన్ 2 జూపిటర్ 2 ఒక ఓషన్ గ్రహంపై చిక్కుకోవడంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ రోబిన్సన్ ఫ్యామిలీ లైట్నింగ్ స్టార్మ్లను ఉపయోగించి తమ స్పేస్ క్రాఫ్ట్ ను రీఛార్జ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. జాన్ మరియు మౌరెన్ నాయకత్వం వహిస్తారు. ఈ కుటుంబం విషపూరిత వాతావరణంలో బతకడానికి ఒక గ్రీన్ హౌస్ లో సొంతంగా కార్న్ పెంచుకుంటూ బయోలూమినిసెంట్ మాస్ తో క్రిస్మస్ లైట్ షోలను కూడా సృష్టిస్తుంది. డాక్టర్ స్మిత్ ఈ సమయంలో క్వార్టర్స్ లో బంధించబడి ఉంటుంది, కానీ ఆమె తన మోసాలను కొనసాగిస్తుంది. వారు చివరికి రిజల్యూట్ తో సంపర్కం సాధిస్తారు, కానీ షిప్ లోని కొంతమంది కలోనిస్టులకు ఒక గ్రహంపై ఖాళీ చేయబడ్డారని మరియు రిజల్యూట్ ఒక ఇంజన్ కోర్ లో ఒక భయంకరమైన రహస్యం ఉందని తెలుస్తుంది. ఇది భూమిపై క్రాష్ అయిన ఒక ఏలియన్ షిప్ క్రిస్మస్ స్టార్ చుట్టూ నిర్మించబడింది మరియు స్కేర్ క్రో అనే ఏలియన్ రోబోట్ దీన్ని నడుపుతుంది. విల్ మరియు బెన్ అడ్లెర్ రిజల్యూట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధిపతి స్కేర్ క్రోతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటారు. ఇది విల్ మరియు రోబోట్ మధ్య బంధాన్ని పోలి ఉంటుంది. సీజన్ ముందుకు సాగే కొద్దీ కుటుంబం కొత్త ప్రమాదాలను ఎదుర్కొంటుంది. ఇందులో ఏలియన్ రోబోట్ల దాడి, ఒక విషపూరిత వాతావరణం మరియు ఒక మోటల్ డిజాల్వింగ్ నీరు ఉన్నాయి. వారు రోబోట్ ను కనుగొనడానికి, రిజల్యూట్ ను సేవ్ చేయడానికి మరియు ఆల్ఫా సెంచరీకి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. డాక్టర్ స్మిత్ తన సొంత లక్ష్యాల కోసం కొన్నిసార్లు కుటుంబానికి సహాయం చేస్తుంది, కానీ తన స్వార్థపూరిత ఎజెండాను కూడా కొనసాగిస్తుంది. రిజల్యూట్ పై ఆమె గత చరిత్రను దాచడానికి ప్రయత్నిస్తుంది, కానీ రహస్యంగా కొంతమందిని విషప్రయోగం కూడా చేస్తుంది. సీజన్ ఫైనల్ 97. ఇందులో రిజల్యూట్ ఒక రోబోట్ ఆర్మీ దాడికి గురవుతుంది. వారు తమ ఏలియన్ ఇంజిన్ ను తిరిగి పొందడానికి వస్తారు. మౌరిన్ మరియు జాన్ షిప్ ను రక్షించడానికి ఒక ప్లాన్ ను రూపొందిస్తారు. ఇది ఏలియన్ రోబోట్లను ఆకర్షించడానికి ఇంజిన్ ను ఎరగా ఉపయోగిస్తుంది. జూడీ, పెన్నీ మరియు విల్ 97 మంది పిల్లలను ఒక స్పేర్ జూపిటర్ లోని ఆల్ఫా సెంచరీకి పంపడానికి నాయకత్వం వహిస్తారు. రాబర్ట్ దాన్ని పైలట్ చేస్తుంది. డాక్టర్ స్మిత్ ఒక ఆశ్చర్యకరమైన త్యాగంతో రోబోట్లను ఆపడానికి తనను తాను త్యాగం చేస్తుంది, కానీ ఆమె మరణం అనిశ్చితంగా ఉంటుంది. చివరిలో జూపిటర్ 2 ఆల్ఫా సెంచరీకి చేరుకోలేదు, కానీ ఒక కొత్త సౌర వ్యవస్థలోకి టెలిపోర్ట్ అవుతుంది. ఇక్కడ జూడీ ఒక హ్యూమన్ షిప్ ఫార్చ్యూనా ఒక సిగ్నల్ ను కనుగొంటుంది. ఇది ఆమె బయోలాజికల్ తండ్రి గ్రాంట్ క్యాలీ ఆదేశించిన షిప్. ఈ షాకింగ్ ఆవిష్కరణ సీజన్ 3కి దారితీస్తుంది. సీజన్ 2లో 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కొత్త సవాళ్లు మరియు ఎమోషనల్ మూమెంట్స్ తో నిండి ఉంటాయి. ఎపిసోడ్ 1 షిప్ రెక్డ్. జూపిటర్ 2 ఓషన్ గ్రహంపై చిక్కుకుంటుంది మరియు కుటుంబం లైటనింగ్ స్టార్మ్లను ఉపయోగించి రీఛార్జ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎపిసోడ్ 2 ప్రెసిపిస్. మౌరెన్ ఒక గ్రహాంతర అసాధారణతను అన్వేషిస్తుంది మరియు రోబోట్ యొక్క ఉనికి కుటుంబంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఎపిసోడ్ 3 ఈకోస్. జూడీ ఒక సర్వైవర్ ఫ్యామిలీతో సంపర్కం సాధిస్తుంది మరియు విల్ రోబోట్ గురించి సమాచారం కోసం వెతుకుతాడు. ఎపిసోడ్ 4 స్కేర్ క్రో. విల్ మరియు బెన్ అల్డెర్ స్కేర్ క్రోను సేవ్ చేయడానికి ఒక గ్రహంపై ప్రయాణిస్తారు, కానీ ఒక స్ట్రోమ్ వారిని ప్రమాదంలో పడవేస్తుంది. ఎపిసోడ్ 5 రన్. పెన్నీ మరియు మౌరెన్ ఒక మోటల్ ట్రెంచ్ లో చిక్కుకుంటారు మరియు డోన్ ఒక విషపూరిత పదార్థానికి గురవుతాడు. ఎపిసోడ్ 6 సీవియడ్. రిజల్యూట్ లో ఒక కంటామినెంట్ పెన్నీ, స్మిత్ మరియు ఇతరులను ట్రాప్ చేస్తుంది. ఎపిసోడ్ 7 ఇవల్యూషన్. జాన్ మరియు జూడీ ఒక సీక్రెట్ సిగ్నల్ ను వెతుకుతారు మరియు స్మిత్ తన గతాన్ని దాచడానికి ప్రయత్నిస్తుంది. ఎపిసోడ్ 8 అన్నోన్. మౌరెన్ మరియు డోన్ ఒక ప్రమాదకరమైన మిషన్ లో ఫ్యూయల్ కోసం వెతుకుతారు. ఎపిసోడ్ 9 షెల్ గేమ్. విల్ అడ్లెర్ యొక్క రహస్యాలను కనుగొంటాడు మరియు పెన్నీ స్మిత్ యొక్క కుట్రలను బయటపెడుతుంది. ఎపిసోడ్ 10 97. రిజల్యూట్ రోబోట్ దాడికి గురవుతుంది మరియు జూడీ 97 మంది పిల్లలను ఆల్ఫా సెంచరీకి పంపడానికి నాయకత్వం వహిస్తుంది, కానీ ఫార్చ్యూనా యొక్క సిగ్నల్ ఒక కొత్త మిస్టరీని తెరుస్తుంది. ఫార్చ్యూనా షిప్ ఆవిష్కరణ, జూడీ యొక్క బయోలాజికల్ తండ్రి గ్రాంట్ కెల్లీ గురించి సీజన్ 3లో మరిన్ని రహస్యాలను తెరవనుంది. లాస్ట్ ఇన్ స్పేస్ సీజన్ 2 అనేది సైన్స్ ఫిక్షన్, కుటుంబ డ్రామా మరియు సస్పెన్స్ యొక్క థ్రిల్లింగ్ మిక్స్. మరి మీరు ఈ సీజన్ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.